ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి 21 వరకు 22 వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సాక్షియు, దేవుని దృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగా నేనును వెచ్చగా నేనును లేవు. నీవు చల్లగా నేనును వెచ్చగా నేనును ఉండినా మేలు. నీవు వెచ్చగా నేనును చల్లగా నేను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడునవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుక్కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వారిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనెత్తును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక 7 సంఘాల్లో ఆఖరి సంఘము లవొదికయ. ఈ లవొదికయ సంఘము నులివెచ్చని సంఘం. లవొదికయ అన్న మాటకు హాఫ్ హార్టెడ్ అన్నటువంటి అర్థం. తన పేరుకు తగ్గట్లుగానే ఈ సంఘము హాఫ్ హార్టెడ్ గాను, నులివెచ్చనిగాను, వెచ్చగా నేనును చల్లగా నేనును లేక నులివెచ్చని స్థితిలో దేవుని చేత ఉమ్మివేయబడతాను అని ఎరుగక ఉన్నటువంటి సంఘముగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క సంఘము గురించి ఆయన ఏ విధమైనటువంటి ప్రశంస కానీ పొగడ్తలు కానీ చెప్పడానికి ఇది లేదు. దాని యొక్క క్రియలు అనేవి ఆయన దృష్టికి సంపూర్ణమైనవిగా కానీ, ఎన్నదగినవిగా కానీ, ప్రశంసించదగినవిగా కానీ లేకపోవటం అనేది దురదృష్టకరం. చాలామంది బైబిల్ పండితులు చెప్పేది మనము లవొదికయ సంఘపు కాలంలో ఉన్నాము అని ఒక రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్లో సంఘపు కాలాలను బట్టి 7 సంఘాలను చూస్తారు. అది అపోస్తలుల కాలం అని, తర్వాత పోస్ట్ అపోస్టలిక్ ఏజ్ అని, తర్వాత రిఫార్మేషన్ ఏజ్ అని, ఈ విధంగా 7 సంఘాల కాలాల్ని, సంఘ యొక్క హిస్టరీని డివైడ్ చేస్తూ వాటి యొక్క సంఘాలని చూస్తూ కొంతమంది ఇంటర్ప్రెట్ చేస్తారు. ఆ విధంగా ఇంటర్ప్రెట్ చేసేవారు ఈ 7వ సంఘాలను ఏమంటారంటే, ఇప్పుడు ప్రస్తుతము మన కాలము ఈ లవొదికయ సంఘపు కాలంగా ఉంటా ఉంది అని చెప్తారు. ఈ పట్టణాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క మ్యాప్లో చూడండి, పైన హిరాపోలిస్ అనేటువంటి పట్టణం ఉంది. ఈ హిరాపోలిస్ అనేది హాట్ స్ప్రింగ్స్కి ఫేమస్. సహజ సిద్ధముగా నీటిలో నుంచి ఉబికేటటువంటి హాట్ స్ప్రింగ్స్, వేడిగా ఉండేటువంటి నీటి ఊటలు ఉన్నాయి. మేబీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మేబీ పక్కనే ఉన్నటువంటి ఏమన్నా అగ్నిపర్వతాలు ఉన్నాయా, ఎందుకు సహజ సిద్ధంగా వేడి నీళ్లు ఆ యొక్క ఊటల్లాగా ఉబ్బుకుతాయో మనకు తెలియదు, కానీ హాట్ స్ప్రింగ్స్ అనేవి అక్కడ ఉన్నాయి. రెండోది, కింద డౌన్లో చూసినట్టయితే కొలస్సే ఉన్నది. కొలస్సే అనేది ఇట్ ఈస్ నోన్ ఫర్ కోల్డ్ స్ప్రింగ్స్. చల్లని నీటి ఊటలు అక్కడ కనిపిస్తాయి. ఈ లవొదికయకి 6 కిలోమీటర్లో హిరాపోలిస్,
11 కిలోమీటర్ల దూరంలో కొలస్సే పట్టణాలు ఉన్నాయి. కానీ వీటికి పైనుండి ఆ నీటి ఊటలు కొలస్సేకి హెర్మోను మంచు కరిగి దాని దగ్గరికి వస్తుంది. ఈ హిరాపోలిస్కి ఏమో న్యాచురల్గా ఆ యొక్క హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లవదొకియాకి నీటి సప్లై అనేది, వాటర్ సప్లై లేదు. కాబట్టి హిరాపోలిస్ నుంచి వారు పైప్ లైన్స్ వేసుకొని వాటర్ని సప్లై చేసుకుంటారు. కాబట్టి అండర్ గ్రౌండ్ పెద్ద పెద్ద పైప్ లైన్స్ అనేవి ఆ దినాల్లోనే లవదొకియా పట్టణం కొరకు వేశారు. ఇప్పుడు ఏమవుతోంది, హిరాపోలిస్ దగ్గర ప్రారంభమైనటువంటి ఆ వేడి నీళ్లు ప్రయాణం చేసి 6 కిలోమీటర్లు లవదొకియా దగ్గరికి వచ్చేసరికి అవి వెచ్చగా కానీ లేకపోతే చల్లగా కానీ లేక నులివెచ్చగా ఉంటాయంట. చూసారా, ప్రభు ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ కండిషన్, వారికి ఉన్నటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులను బట్టి చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్లుగా ఆ యొక్క నులివెచ్చని నీళ్లతో జీవించేటువంటి యొక్క సంఘము, ఈ పట్టణం యొక్క పరిస్థితి కూడా ఆత్మీయంగా నులివెచ్చగా ఉంది. అది చల్లగానైనను వెచ్చగానైనను లేదని ప్రభు చెప్తా ఉన్నాడు. తను తాను పరిచయం చేసుకుంటూ ప్రభు అంటున్నాడు, ఆమేన్ అనువాడు చెప్పు సంగతులు ఏవనగా. ఆమేన్ అంటే సమస్తమునకు ఆయన ముగింపు, ఆయన సమస్తమును ముగించేవాడు. ఇదిగో మనం ముగింపు కాలంలో ఉన్నాం. సంఘం యొక్క ముగింపు కాలం ఇది. ఏ క్షణంలో ప్రభు వస్తాడో తెలియదు. సంఘము ఆయనకు రాకడ కొరకు అతి ఎక్కువగా ఆకాంక్షిస్తూ సిద్ధపడి ఉండవలసినటువంటి దినాలు ఇవి. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెప్పవలసినటువంటి దినాలు. ఈ యొక్క సంఘము చూడండి, ఇట్స్ అ లూక్ వామ్ చర్చ్, హాఫ్ కమిటెడ్ చర్చ్. ప్రభువుకు సంపూర్ణంగా తను అప్పగించుకోలేటువంటి సంఘము, ప్రభువుకి తాను సమస్తమును అప్పగించుకునేటువంటి ఏ యొక్క విశ్వాసి అయినా కానీ ఈ లవదొకియా సంఘంతో సమానం. వెచ్చగా నేను చల్లగా నేను ఉండక. నువ్వు వెచ్చగా ఉన్న మేలు, చల్లగా ఉన్నా కానీ మేలు. కానీ నీతో వచ్చిన సమస్య ఏంటంటే నులివెచ్చనగా ఉన్నావు. నువ్వు కమిట్ చేసుకుంటే కంప్లీట్గా కమిట్ చేసుకో, లేకపోతే లేదు. కానీ హాఫ్ కమిటెడ్గా ఉన్నటువంటి వారు, సంపూర్ణంగా మారు మనసు పొందరు వీళ్ళు. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోరు వారు. ఏ విషయం కూడా దేవుని మీద 100% ఆధారపడరు వీరు. ప్రార్థన కావాలంటారు, ప్రత్యామ్నాయాల్ని ఏర్పాటు చేసుకుంటారు. విశ్వాసము అని అంటారు, తర్వాత లోకం యొక్క విలువలతో రాజీ పడిపోతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం అంటారు, ఇదిగో దీ యొక్క స్వకీయమైనటువంటి దురాశల చేత ఏడవబడుతూ ఉంటారు. దేవుని యొక్క ప్రార్థన చేసి ఆయన చిత్తం అంటారు, ఇదిగో మనుషుల యొక్క కౌన్సిల్ కూడా కావాలంటారు. దేవుని సంతోష పెట్టాలి అని అంటారు, లోకాన్ని సంతోష పెట్టడానికి వాళ్ళ యొక్క శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరు లూక్ వామ్ చర్చ్. చూసారా, ఏ విషయంలో హాఫ్ కమిటెడ్గా ఉంటారు? గాస్పెల్ వర్క్ విషయంలో కానీ, వాక్యాన్ని బోధించే విషయంలో కానీ, పరిశుద్ధమైనటువంటి జీవితం విషయంలో కానీ, ప్రభువుకు తాము సమర్పించుకునే విషయంలో కూడా లూక్ వామ్ చర్చ్. అంతేకాకుండా ఇట్స్ నాట్ ఓన్లీ లూక్ వామ్ చర్చ్, ఇట్స్ అ లాస్ట్ చర్చ్. అంటే తను ఏ స్థితిలో ఉన్నామో ఎరగనటువంటి ఉన్నటువంటి సంఘము, తప్పిపోయినటువంటి సంఘముగా కనిపిస్తూ ఉంది. తప్పిపోయింది, తన ఉనికిని, తన యొక్క పరిస్థితిని గమనించలేనటువంటి సంఘముగా ఉంది. దిగంబరిగా ఉండి, దిక్కులేని వారిగా ఉండి, దౌర్భాగ్యుడిగా ఉండి, గుడ్డివారిగా ఉండి, ఇదిగో నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నాకు ఏమీ కొదువు లేదని చెప్పుకుంటూ ఉన్నటువంటి సంఘము. చూసారా తన యొక్క దౌర్భాగ్య స్థితి ఎలా ఉందో చూడండి. ద చర్చ్ ఎట్ లవోదికియా వుడ్ వాంట్ టు పర్సిస్టెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద బ్యాంక్, ఈ యొక్క డీకన్ అనేటువంటి ఆ యొక్క బ్యాంక్ దగ్గర ఒక భయంకరమైనటువంటి పెద్ద ఇండస్ట్రీ ఉండదట. ఈ ఇండస్ట్రీ దేనికి అంటే, ఈ లవోదికియాలో మనము ఈ కళ్ళకు
కాటుక లాంటి ఒక కంటి రోగానికి సంబంధించినటువంటి ఒక ఆయింట్మెంట్ని ప్రొడ్యూస్ చేసేటువంటి సిటీగా ఉంటా ఉంది. లుక్ ఎట్ దిస్, హౌ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు దిస్. ఆ కంటికి ఒక ఒక పేస్ట్ లాగా కంటి యొక్క రోగం కొరకు ఆ యొక్క ఆయింట్మెంట్ని, మెడిసిన్ తయారు చేసేటువంటి ఈ యొక్క సిటీగా ఉంటా ఉంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీకు చూపు కలగాలంటే ఇదిగో నా దగ్గరికి రా, నేను నీకు ఆయింట్మెంట్ ఇస్తాను. లోకమంతటికి నువ్వు ఆయింట్మెంట్ ఇస్తున్నావు కళ్ళ రోగానికి, కానీ నువ్వు గుడ్డితనంలో ఉన్నావు. నీకున్నటువంటి ఆ యొక్క బిజినెస్ని బట్టి కానీ, మిగిలినటువంటి విషయాలను బట్టి కానీ నువ్వు డబ్బు బాగా సంపాదించావు, కానీ నా దృష్టికి నీవు దరిద్రుడివే. మంచి మంచి వూలెన్ క్లాత్స్ ధరించుకొని ఆ ప్రసిద్ధమైన వస్త్రాలు ధరించుకుంటున్నావు, కానీ నేను చూస్తూ ఉన్నప్పుడు నీవు నాకు దిగంబరిగా కనిపిస్తా ఉన్నావు. చూసారా? సో కాబట్టి ప్రభు ఆ యొక్క లోకములో ఉన్నటువంటి ఫ్యాషన్, ఈ యొక్క అనేక రకాలైనటువంటి బిజినెస్తో మునిగిపోయి లోకంలో కలిసిపోయినటువంటి లాస్ట్ చర్చ్ ఈ యొక్క లవోదికీయ సంఘం. ఈ సంఘాన్ని గురించినటువంటి డిస్క్రిప్షన్ మనం వింటా ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఒక వ్యక్తి గుర్తుకు రావాల్సిందే. ఎవరా వ్యక్తి? లోతు. ఈ లోతు గురించి మనం చూసినట్లయితే తనకు ఏమీ కొదువు లేదని చెప్పుకుంటూ ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాల్లో నుంచి బయటికి రాకుండా ఉన్నాడంట. వారి యొక్క దుర్మార్గుల యొక్క దుష్ట ప్రవర్తనను బట్టి నీతిమంతుడైనటువంటి లోతు మనసు నొప్పించుకుంటూ అని ఎక్కడున్నాడు? నొప్పించుకుంటూ అక్కడే ఉన్నాడు. తను ఆ యొక్క స్థితిలోనే ఉన్నాడు. ఇప్పుడు లోతు రక్షించబడ్డా? రక్షించబడ్డాడు. లోతు నీతిమంతుడా? నీతిమంతుడే. కానీ లాస్ట్ లోట్ ఏం పోగొట్టుకున్నాడు? యొక్క సొదొమ గొమొర్రాలో తన యొక్క కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. చూసారా? తన యొక్క దేవుడిచ్చే ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా ఆల్మోస్ట్ తన యొక్క విశ్వాసాన్ని కూడా పోగొట్టుకునేవాడేమో. చూసారా? కాంప్లసెన్సీ అంటే పర్వాలేదులే అనుకునేటువంటి స్థితి, సోమరితనం, లేకపోతే నిర్విచారమైనటువంటి ఆ యొక్క స్థితి. ఎంత జరుగుతున్న నష్టము మనము వెంటనే రియాక్ట్ అవునటువంటి పరిస్థితి, ఆత్మీయమైనటువంటి చురుకుదనము లేనటువంటి స్థితి, ఆత్మీయంగా రోషము లేనటువంటి స్థితి. దీన్నే మనము ద మార్క్ ఆఫ్ వేస్టెడ్ లైఫ్ అని మనం చూడవచ్చు. ఒకడు తన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు అనడానికి రుజువు ఏంటంటే కాంప్లసెన్సీ. ఇట్ డజంట్ నో ఇట్స్ ట్రూ కండిషన్. తన యొక్క వాస్తవమైనటువంటి కండిషన్ ఏంటో వారికి తెలియదు. బాగానే ఉన్నామని చెప్పుకుంటారు, సడన్గా ఆత్మీయ జీవితంలో కొలాప్స్ అవుతుంది. చూసారా? ఐఎమ్ రిచ్, నేను ధనవంతుడును అని చెప్పుకుంటున్నాను. సో కాబట్టి ఈ సంఘాన్ని ప్రభు అంటున్నాడు, దే హాడ్ లాస్ట్ దేర్ విగర్. వారికి ఉన్నటువంటి ఆసక్తిని, బలాన్ని పోగొట్టుకున్నారు. దే హావ్ లాస్ట్ దేర్ వాల్యూస్. వారు తమ యొక్క విలువల్ని పోగొట్టుకున్నారు. వాళ్ళ యొక్క స్పిరిచువల్ వాల్యూస్ని పోగొట్టుకున్న వారుగా ఉంటున్నారు. దే హ్యాడ్ లాస్ట్ దేర్ విజన్. తమ యొక్క దర్శనాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి సంఘముగా ఉంటా ఉంది. దే హ్యావ్ లాస్ట్ దేర్ వర్చ్యూస్. వారి సుగుణాల్ని, క్యారెక్టర్ని పోగొట్టుకున్నటువంటి సంఘముగా అనిపిస్తూ ఉంది. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో ద్వారం యొద్ద నిలబడి నేను తట్టుచున్నాను. ప్రభు ఎక్కడున్నాడు? ద్వారం బయట ఉన్నాడు. ఎక్కడ నిలబెట్టారు ఈ సంఘపు వారు ప్రభువుని? బయట. ఈ సంఘం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన జీవితాన్ని గురించి ఆలోచించేద్దాం. ఇదిగో ఆ ఆసక్తి, మునుపున్న ఆసక్తి మనకున్నదా? ఇప్పుడు ఆ విలువల్లో మనం జీవిస్తూ ఉన్నామా? విలువల్లో కాంప్రమైజ్ అయిపోయామా? దర్శనాన్ని పోగొట్టుకొని ఎందుకు జీవిస్తున్నామో తెలియకుండానే జీవితాన్ని వెళ్ళగడుపుతున్నామా? క్యారెక్టర్, సుగుణాలని, విలువల్ని, లేకపోతే మన యొక్క గుణ లక్షణాలని, వాటిలో విషయంలో రాజీ పడిపోయామా?
ప్రభు మనల్ని ప్రేరేపిస్తున్నా, మరలా సహవాసానికి పిలుస్తూ ఉన్నా, ఆయన లోపలకు వచ్చి మనతో సహవాసం చేయాలి, భోజనం చేయాలని ఆయన తలుపు నద్దు నుండి తడుచు ఉండగా మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో భోజనం చేస్తున్నాం, ఎవరితో మన సమయాన్ని, మన కాలాన్ని గడిపి మనం ఆనందిస్తా ఉన్నాం. పరీక్ష చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, ఎంతమందినైతే నేను ప్రేమిస్తానో వారందరినీ నేను శిక్షిస్తాను. ప్రభు తాను ప్రేమించి ప్రతి వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఇక్కడ కూడా మనకేం కనిపిస్తూ ఉంది? ప్రేమ. ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న సంఘాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇంకా వెయిట్ చేస్తున్నాను అంటున్నాడు. ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ విధంగా నేను హెచ్చరిస్తున్నాను, గర్జిస్తున్నాను అని చెప్తున్నాడు దేవుడు. హెచ్చరిక, ఎగ్జార్టేషన్ ఏంటంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నీతో వచ్చిన సమస్య ఏంటంటే ఆసక్తి పోయింది, ఆసక్తి పోయింది. ఏదో నిమ్మక నీరెత్తినట్లుగా అలా ఉన్నామంతే. ప్యాషన్ లేదు, జీల్ లేదు, ఎవరో తోస్తే ముందు కదులుదామన్నట్లుగా ఉంటాం. గెట్ బ్యాక్ ద జీల్ అండ్ రిపెంట్. పశ్చాత్తాపడు, తిరిగి నా ఎద్దుకు రా. ఎక్స్పెక్టేషన్ ఏంటో తెలుసా? ఆయన తడుతూ ఉంది, ఎందుకంటే నువ్వు తలుపు తీస్తావని. ఈ మాటలు ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనం రెస్పాండ్ అవుతామని, వెంటనే విని మన జీవితాన్ని పరీక్షించుకుంటామని, ఆయనకి తలుపు తీస్తామని, మన చిత్తాన్ని ఆయన చిత్తానికి లోబరుస్తామని. వెర్ ఈజ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్? అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్? మన యొక్క చిత్తము అనేటువంటి ఆ యొక్క ల్యాచ్, ఆ గడి తీసే వరకు ప్రభు బయటే ఉంటాడు. 100% తెరిస్తేనే తలుపు తెరవబడుతుంది, నాట్ ఈవెన్ 99%. సో ప్రభు చెప్తున్నటువంటి మాట అంటే, కమ్ బ్యాక్ టు ద టోటల్ కమిట్మెంట్. గాడ్ డజంట్ రిక్వైర్ యువర్ half-hearted commitment, but God is expecting your total commitment. ప్రభుతో మనము సంపూర్ణమైనటువంటి సమర్పణలోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. లవొదికయ సంఘము ఇదిగో నులివెచ్చని స్థితిలో ఉంది. అలాగే నువ్వు కొనసాగితే నేను నిన్ను ఉమ్మి వేస్తానంటాడు ప్రభు. మన యొక్క జీవితాల్లో ఇది ఒక హెచ్చరిక. ఇది పర్వాలేదులే, నేను బ్రతికే ఉన్నానులే, రక్షించబడ్డానులే, ఏదో బండి నడుస్తూ ఉంది, ప్రార్థన, వాక్యము, సంఘానికి వెళ్ళటము, ఆరాధించటం అనే యాక్టివిటీస్ వెళ్తూ ఉన్నాయి కాబట్టి నాకేమి కొదువు లేదులే అని నీకు నీవు సాటిస్ఫై చేసుకుంటూ లవొదికయ సంఘములాగా నులివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే ఈరోజు మరొకసారి మనము ఆసక్తి కలిగి మారు మనసు అంటే మరలా మారు మనసు పొందమని కాదు, దాని విషయమై రిపెంట్ అవ్వాలి, రియలైజ్ అవ్వాలి, తిరిగి ప్రభు దగ్గరికి మనము రిటర్న్ అవ్వాలి. అలాంటి కృపను ప్రభు మనకి ఈ దినాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్.